హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. సో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను మార్నింగే. మా బుడ్డోడికి ఏంటంటే హాలిడేస్ ఇచ్చారు. ఇక నాకు కూడా కొంచెం ఫీవర్గా అనిపించేసింది. వాడికి కూడా ఏంటంటే కొంచెం కోల్డ్ కాఫ్ ఉంది. ఇక అందుకనేసి మార్నింగే 7:30 అలా అయితే బయలుదేరి అయితే వచ్చేసాను. ఇక మార్నింగ్ అయితే ఇంటి దగ్గర నార్మల్గా చాయ్ తాగేసి కీర దోశ అయితే తిన్నాను. ఇక అమ్మకైతే చెప్పాను, టిఫిన్ ఏదైనా చేసి ఉంచేయి, మేమైతే వస్తున్నామని అయితే చెప్పాను. ఇక వచ్చేసరికి అయితే ఇలా పూరీలు అయితే ప్రిపేర్ చేస్తుందనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 8 అలా అయితే అవుతుంది. వాడికి ఏంటంటే కొంచెం ఫీవర్ ఉంది. ఇక వాడితో పాటు నేను ఎక్కువ ఉంటూ ఉంటాను కదా, నాకు కూడా కొంచెం అయితే ఫీవర్ అయితే వచ్చేసింది అనమాట. గొంతు నొప్పి అలాగే ఫీవర్. వెదర్ చేంజ్ అయింది కదా, మ్యాక్సిమం అందరి పిల్లలకి కూడా అలాగే ఉంది. ఇక అందులో ఇప్పుడు వచ్చేసి 8th మంత్ అనమాట. 8th మంత్ చెరుసగం అయితే అవుతుంది. ఏంటంటే కంటిన్యూషన్గా ఈవినింగ్ టైం సరిగ్గా ఫుడ్ కూడా తినట్లేదు నేను. కొంచెం వీక్ అయిపోయాను, ఫీవర్ కూడా ఉంది. ఇక ఇలాగో హాలిడేస్ కూడా ఇచ్చేశారు. 3 డేస్ ఇచ్చారనమాట. సాటర్డే, సండే, మండే అయితే ఇచ్చేశారు. ఇక అందుకనేసి అయితే మేమైతే ఇక మా హస్బెండ్కి అయితే చెప్పేశాను పంపించేయమనేసి. ఇక మమ్మల్ని అయితే పంపించేశారనమాట. కొంచెం రిలాక్స్ అయ్యాము. మా అమ్మ వచ్చేసి ఉసిరికాయ కారం అయితే పెట్టేసి అయితే ఉంచేసింది. సో ఇక కలిపి అయితే ఉంచేసింది. డబ్బాలో అయితే పెట్టాలంట. నాకైతే చూపిస్తుంది అనమాట. ఇక మేము వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్తాం. టేస్ట్ అయితే చాలా బాగుంది ఉసిరికాయ కారం. ఫస్ట్ వచ్చేసి ఒకసారి నార్మల్గా ఉసిరికాయలని బాయిల్ చేసి తర్వాత మళ్ళీ ఆయిల్లో వేయించి అయితే చేసిందనమాట. టేస్ట్ చాలా బాగుంది. సో నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి. నార్మల్గా ఉసిరికాయలు ఉడకబెట్టేసి ఒకసారి నెక్స్ట్ మళ్ళీ ఆయిల్లో అయితే ఫ్రై చేసి అయితే ఉప్పు కారం అవన్నీ అయితే కలిపేసింది. కారం అయితే టేస్టీగా అయితే ఉంది. ఇక మేమైతే పూరీలు తిన్న తర్వాత ఇలా డబ్బాలో అయితే యాడ్ చేసిందనమాట. అదైతే చూపిస్తున్నాను నేను. సో ఇక వెళ్ళేటప్పుడు మేమైతే తీసుకెళ్ళిపోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మా ఇంట్లో మేమంతా తింటూ ఉంటాం అనమాట ఉసిరికాయ కారం ఎక్కువగా. మా మున్నగారికి కూడా చాలా ఇష్టం. ఇంతకుముందు కూడా అమ్మ చేసినప్పుడు పంపించేసింది కొంచెం ఉసిరికాయ కారం. మళ్ళీ ఈసారి ఏంటంటే 1.5 kg వరకు అయితే నానైతే తీసుకొచ్చేసారు. ఇక వెంటనే అయితే పెట్టేసింది. మేము కూడా వస్తున్నామని అయితే తెలుసు. ఇక వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్ళి అలాగే అక్క కూడా, మేమిద్దరం ఒకే దగ్గర ఉంటాం కదా, సో తనకు కూడా ఇవ్వచ్చు అనేసి అయితే 1.5 kg 2 kgs అయితే ఉసిరికాయలు అయితే తీసుకొచ్చేసారు నాన్న. ఇక వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్తాం. మళ్ళీ ఏంటంటే మరీ ఎక్కువ పెడితే ఏంటంటే ఉసిరికాయలు నల్లబడిపోతాయి. టేస్ట్ అంత మంచిగా అనిపించదు, ఎక్కువ రోజులు ఉండవు కదా. సో 10-15 డేస్ ఉండేటట్లయితే పెట్టేసింది అనమాట. అయిపోయాక మళ్ళీ అయితే పెడుతుంది. మళ్ళీ నా డెలివరీ డేట్ కూడా దగ్గర పడుతుంది అనమాట. మళ్ళీ అప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ఇంకొకసారి అయితే పెడుతుంది. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్